గుంటూరు జిల్లా అరండల్పేటలోని జనసేన కార్యాలయంలో జన సైనికులు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెల్లి సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్ మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల్లో ముఖ్యంగా మన శానిటేషన్ వర్కర్స్, పారిశుద్ధ కార్మికులు, వాళ్ళు ఎంత ముఖ్యమైన వాళ్ళు ఎన్ని బాధలు పడతారో, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో, వాళ్ళ సమస్యలేంటో చాలా ఎక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తులు ఇక్కడ ఎవరు ఉన్నారంటే అది నేను. ఎందుకంటే నేను దగ్గర 6 మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేశాను మున్సిపల్ కమిషనర్గా. మున్సిపల్ కమిషనర్ కన్నా ఎక్కువ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నేను ముంబై నగరం లాంటి నగరంలో పనిచేశాను, తానే నగరం లాంటి కార్పొరేషన్లో కమిషనర్గా చేశాను, నాగ్పూర్ నగరానికి చేశాను, పూణే నగరానికి చేశాను మున్సిపల్ కమిషనర్గా, అలానే కళ్యాణ్ నగరానికి, ఉల్లాస్ నగరం, అలా పెద్ద పెద్ద కార్పొరేషన్లకి. ముంబై మహానగరపాలిక ఆ నగరపాలక సంస్థ జనాభా 1,40,00,000. అందులో పారిశుద్ధ కార్మికులే దగ్గర 1,00,000 మంది పనిచేసేవారు. ఆ 1,00,000 మంది కార్మికులతో నేను అన్ని కార్పొరేషన్లో పనిచేసినప్పుడు దగ్గర అన్ని కార్పొరేషన్లు కలిపి నేను 4 నుంచి 5 లక్షల మంది పారిశుద్ధ కార్మికులతో నేను వాళ్ళని దగ్గరగా చూడటం జరిగింది. వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యల మీద అనేక కమిటీలు వేసి వాళ్ళ వేతనాల గురించి కానీ, వాళ్ళకు రావాల్సిన జీతభత్యాల గురించి కానీ, వాళ్ళకి రావాల్సిన బోనస్ గురించి కానీ, వాళ్ళకి ఇళ్ల సమస్య ఉంటుంది ఉండటానికి, ఆ సమస్యల మీద ఎన్నో పరిష్కారాలు చూపించిన వాటిల్లో నేను కూడా ఒకటి. దగ్గర నేను ముంబై, బాంబేలో పనిచేస్తున్నప్పుడు 50,000 మందికి 50,000 ఇళ్లు కట్టించి మన మురికివాడలో నిలుస్తున్నటువంటి వారికి పర్మనెంట్ ఇల్లు కట్టించారు. ముఖ్యంగా నేను కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు ఏవైతే సమస్యలు నా దృష్టికి వచ్చాయో, ముఖ్యంగా వేతనం, మనకి సరైన శాలరీ ఉండదో, పర్మనెంట్ జాబ్ అసలే ఉండదో, కాంట్రాక్టర్లు మనల్ని హైర్ చేసుకుంటారు, రాత్రి పగల్లో పనిచేయాల్సి ఉంటుంది, రాత్రి అనక పగలనక ఎండనక వాననక అందరికీ సెలవు ఉంటుంది. కానీ పారిశుద్ధ కార్మికులకి 360 రోజులు పనే ఉంటుంది. ఎవరన్నా సెలవు తీసుకొచ్చామో కానీ పారిశుద్ధ కార్మికులు సెలవు తీసుకుంటే ఆ నగర పరిస్థితి, ఆ ప్రజల పరిస్థితి ఏ విధంగా అవుతుందో మనకి తెలుసు. రైల్వేస్ పని చేయకపోయినా పర్లా, రైలు నడవకపోయినా ఏమవదు, విమానాలు నడవకపోయినా ఏమవదు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా ఏమవదు. కానీ పారిశుద్ధ కార్మికులు పనిచేయకపోతే ప్రజల అవస్థ ఎంత భయంకరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అంతా చెత్త పేరుకుపోయి ఎక్కడైనా పారిశుద్ధ కార్మికులు స్ట్రైక్ చేస్తే ఆ నగర పరిస్థితి, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్, ఎన్ని రోగాలు ప్రబలిపోతాయో. చెత్త మన ఇంటి ముందు 4 రోజులు తీయకపోతే మనకి ఎంత సమస్యలు వస్తాయో మనందరికీ తెలుసు. అటువంటి పని చేస్తున్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులంటే రాజకీయ పార్టీలకి వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళటం, వాళ్ళకి బీరు బిర్యానీ లేకపోతే 500 రూపాయలు చేతిలో పెట్టడం, ఎలక్షన్ వస్తే ఓట్లు వేయించుకోవటం, తర్వాత వాళ్ళని మర్చిపోవటం. ఇది అనాదిగా వస్తున్నటువంటి చిత్రం. గత మనకి స్వాతంత్రం వచ్చి దగ్గర 70 సంవత్సరాలు అవుతుంది. 72 సంవత్సరాలు. 72 సంవత్సరాల నుంచి మన బ్రతుకుల్లో ఏమన్నా వెలుగులు వచ్చాయా అంటే ఏమీ లేవు. 70 సంవత్సరాల నుంచి ఎవరన్నా రెల్లి కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడా? ఒక్కడో అవ్వలేదు. కొన్ని మినిస్టర్లు అయ్యారా?
అది లేదు. ఏదైనా నగరపాలక సంస్థకి మేయర్ అయ్యారా? అది లేదు. పోనీ సర్పంచ్లు అయ్యారా? చాలా కొద్ది మంది ఏమో తెలియదు నాకు. అంటే పదవులు వచ్చేసరికి, రాజ్యాధికారం వచ్చేసరికి